వెల్కమ్ టు స్నేహ టీవీ. ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ నేపథ్యంలో చాలామంది బెట్టింగ్ రాయుళ్ళు అధిక మొత్తంలో బెట్టింగ్ కాశారనే విషయాన్ని ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో ఇలా బెట్టింగ్ చేయడానికి ముఖ్యంగా వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని నమ్మి వైసీపీ మీద బెట్ కాసి చాలామంది లాస్ అయ్యారు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ కారణం ఏంటంటే ముందే ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని చెప్పేసి వేణుస్వామి లాంటి వాళ్ళు, ఎవరైతే స్వామీజీలు అలా చెప్పుకునే వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా వైసీపీ గెలుస్తుందని గట్టిగా చెప్పారు. అలానే ఎంతో ట్రస్ట్గా జనాలు నమ్మేటువంటి ఆరామ్ మస్తాన్ లాంటి సంస్థలు కూడా వైసీపీని ఖచ్చితంగా గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పారు. ఈ క్రమంలో వీళ్ళు చేసిన దానికి ఎంతమంది నష్టపోయారు, యాక్చువల్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే కారణం అనే విషయాలు తెలుసుకోవడానికి దాసరి విజయం గారితో మాట్లాడదాం. విజయం గారు, ఇది మరీ దారుణం కదా. వేణుస్వామి లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి మస్తాన్ ఆరామ్ మస్తాన్ గురించి నేను విన్నాను. గతంలో చాలా అద్భుతంగా చెప్పాడు. దుబ్బాక కానీ మునుగోడు ఎలక్షన్స్ కూడా 100% కరెక్ట్గా చెప్పాడు. అతను చెప్పింది జరుగుతుంది అని నమ్మారు. సో ఆయన నమ్మి చాలామంది బెట్టింగ్ వేశారు. అసలు ఈ బెట్టింగ్ సిస్టమ్ మీద ఇటువంటి చెప్పేవాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు వీడు ఒకడు ఉన్నాడు వేణుస్వామి, వీడు మెదడు మోకాల్లో ఉన్న గాడిద. అసలు వీడి గురించి మాట్లాడుకోవడమే దండగా ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కర్మగాలి ఏదో ప్రతిసారి లైమ్ లైట్లోకి వస్తున్నాడు కాబట్టి మాట్లాడుకోక తప్పట్లా. ఎందుకంటే కనీసం వీడి గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడుతానన్నా జనమన్నా వీడు చెప్పే జాతకాలు రీసెంట్గా వేణుస్వామి గురించి మాట్లాడాం. అదే అంటున్నా. మనం తరచు మాట్లాడుకుంటూనే ఉన్నప్పుడల్లా కనీసం జనాలు కొద్దో గొప్ప అయినా సరే వీడిని చూడకుండా ఉంటారని, అది మనం చేసే ప్రయత్నం. ఇంకా చెప్పాలి అంటే ఈ మన జ్యోతిష శాస్త్రానికి చెడబుట్టిన గాడిద వీడు. యాక్చువల్గా చెప్పాలంటే ఏమీ తెలీదు, తల తెలీదు, తోక తెలీదు, ముక్కు తెలీదు, మూతి తెలీదు. ఏది పడితే అది వాగేస్తా ఉంటాడు. ఎట్లా పడితే అడ్డదిడ్డంగా ఏదేదో జాతకాలు చెప్పేస్తా. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి ఎక్కడ చూపించండి ఆ వీడియో అంటాడు. దా పక్కన వీడియో వస్తారు, అది ఆయన చెప్పింది ఉంటుంది. చెప్తున్నా కదా, ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. కాకపోతే దేవుడి దయ వల్ల ఇప్పుడు వాడికి తెలిసి వచ్చింది ఏంటంటే, ఇక మీదట నన్ను కనిపిస్తే చెప్పు చీపురుతో తంతరు, ఎక్కడికి వెళ్ళినా బతకనివ్వరు అని ముందుగానే సేఫ్ సైడ్ నేను జ్యోతిష్యాన్ని వదిలేస్తున్నాను, రాజీనామా చేసేస్తున్నాను, ఇంకెప్పుడు చెప్పను, ఎందుకంటే నాకు నిజం కాలేదు కదా, జ్యోతిష సన్యాసం అనుకోవాలి దీన్ని, ఆస్ట్రాలజీ సన్యాసం తీసుకుంటున్నాడు అని చెప్పేసి ప్రకటన రిలీజ్ చేశాడు. ఇంకోసారి ఎక్కడ కనిపిస్తే తంతంగా మరి. అందుకని చెప్పేసి అసలు ఇట్లాంటి ఎదవల్ని అసలు మన మీడియానే హైలైట్ చేస్తుందే అనిపిస్తుంది. అంటే వాళ్ళ తప్పేం లేదులేండి. బోల్డ్ అంత చెత్త వస్తుంది. ఆ ఇన్స్టాలలో ఎగిరే వాళ్ళు దునికే వాళ్ళు అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేస్తారంటే వాడికి రూపాయి వస్తుంది. కాదు, ఎంత పెద్ద సర్జరీ చేసే డాక్టర్ కూడా 100% నేను గ్యారంటీ ఇస్తా అని చెప్పరు. సైంటిఫిక్గా అన్ని రకాలుగా అయినా కూడా మా యొక్క ప్రయత్నం ఏం చేస్తాం అంటారు. నీతో సంతకం చేయించుకున్నాక నిన్ను వస్తారు. అదే ఈయన 100% వచ్చేస్తుంది పక్క, నీకెందుకు నేను చెప్తున్నా అని అమాయకుల్ని ఖచ్చితంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీడి తప్పు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వేణు లాంటి వాళ్ళది చిల్లర తీసుకొని పనిచేశాడు. జగన్ ఏం చేశాడు అంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా ఏంటంటే ఎల్లో మీడియా అంటాం కదా, చాలా బోల్డ్ అండ్ ఛానల్స్ ఆయనకు సపోర్టివ్గా ఉండే. సో జగన్ ఏం చేశాడు, ఛానల్స్ని సపోర్టివ్గా తీసుకునే బదులు సర్వేలను సపోర్ట్గా తీసుకున్నాడు. ఇంకో అడుగు ముందుకేసి ఈ అరాకొర ఇట్లాంటి అన్ని అడ్డమైన సంస్థలన్నీ ఉన్నాయి. అన్నిటికీ యథేచ్ఛగా విభత్సంగా డబ్బులు ఇచ్చేసి ఒకటే బాధుడు ఊకదంపుడు వ్యవహారం అంటారు చూసారా, అట్లా దంపుతా ప్రతిరోజు సర్వే సంచలనం, జగన్కి ఇన్ని సీట్లు ఓటర్ని ప్రభావితం చేసే ప్రయత్నం అది తర్వాత సంగతి. కానీ నిన్న రాత్రి వరకు కూడా, ఇందాక మన అనలిస్టే ఒక ఆవిడ ఇప్పుడే లంచ్ చేసేటప్పుడు అనింది, రాత్రి కూడా నాకు కొంచెం భయం వేసింది, పొరపాటున జగన్ ఎక్కడ వస్తాడేమో అనుకున్నాను. ఆవిడకి తెలుసు రాడు అని. అంటే షీజ్ అన్ అనలిస్ట్, మళ్ళీ సాధారణ ఓటర్ కూడా కాదు. అక్కడ ఉన్న 10 మందిలో కూడా ఈవెన్ మహామహులు కూడా అనుకున్నారు ఎక్కడంటే. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి నమ్మిన సర్వేలు మొదటిసారి అబద్ధం చెప్తున్నాయి. అది అబద్ధం అని వీళ్ళు జీర్ణించుకోవాలి, తెలియట్లా వీళ్ళకి. తెలియక మనం ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నామా అనేటువంటి భ్రమలోకి ఒక దగ్గర నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, నిజమేనా, కొద్దో గొప్ప ఉందా ఆయన వేవ్, ఇంకా చెప్పానా అలా 120+ ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. ఆ రకంగా ఏదో అనుకొని 1-2 సార్లు వాళ్ళ ఆత్మావలోకనం చేసుకొని, అయ్యో ఏంటో మరి పొరపాటున ఆయన వస్తే ఏమైద్దో అని భ్రమలో ఉన్నారు నిన్న రాత్రి వరకు కూడా. పొద్దున్న లేసే ఓటర్ తీర్పు ఇది కాదు, ఓటర్ ఆల్రెడీ మైండ్ లో ఒకటి అనుకున్నారు, గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. పైగా మందు తాగే ఏ ఒక్కడు కూడా వైసీపీ కోటేయలేదు అనేది నగ్న సత్యం. వైసీపీ పార్టీలో ఉన్న మందు తాగే వాళ్ళు కూడా ఓటేయలేదంట.
వాళ్ళ బ్రాండ్స్ దొరకట్లేదు అంటే పొద్దున్న లేసి కండవ కప్పుకున్నప్పుడు అమ్మ ఇది మన పార్టీ, మనం దీనికి ఓటేయాలి అనుకున్నాడు కూడా రాత్రి తాగేటప్పుడు అమ్మ వద్దు ఈ పార్టీకి ఓటేయొద్దు అనుకొని పడుకుంటున్నాడు. వాళ్ళే డైనమాలో ఉన్నారు. సో ఈ రకంగా రాలా వాళ్ళకి. ఇప్పుడు ఇక ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు ఈ సర్వేలు ఆ సర్వేలు వీళ్ళందరినీ కూడా జగన్ డబ్బులు ఇచ్చి కొనేసరికి వాళ్ళు ఏం చేశారు, చిల్లర కమ్ముడు పైన చిల్లర వెదవలు వీళ్ళు. సో వీళ్ళు అలాగే సర్వే రిపోర్ట్ అని మొత్తం వేసేసారు. మహామహులండి, ఎంతగానో నమ్మినటువంటి మన ఆ ప్రొఫెసరు, పేరు ఎందుకులే, రోజు ఆయనకు నిజంగా పాపం చాలా డీసెంట్ ఇన్నోసెంట్, ఆయన చెబితే ఏదో ఉంటది అని ఆయన నమ్మేవాళ్ళు చాలా మంది. ఇంకా మన ఎనలిస్టుల గురించి మన రోజు మనతో పాటు కూర్చునే వాళ్ళే బోల్డంత మంది. వీళ్ళందరూ మొహాలు చూస్తుంటే ఏంటా అనిపిస్తుంది ఇప్పుడు. సరే పోనీలే ఏదో ఒకటి మొత్తం. అంటే మరీ ఇప్పుడు ఒక 70 సీట్లు వాళ్ళకి, మిగతా 110 సీట్లు వీళ్ళకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ఏమన్నా అనుకోవచ్చండి. 7 సీట్లు వాళ్ళకంట, 7 సీట్లు వాళ్ళకి, మొత్తం వీళ్ళకి. అంటే అసలు అది ఎట్లా, అసలు ఎంత దారుణం, వ్యతిరేకత. అంత వ్యతిరేకత ఉన్నా కూడా అంటే జీరో చెప్పాల్సిన సర్వేలు హీరోని చేస్తే ఎట్లా చూస్తాం మనం కూడా అప్పుడప్పుడు. ఎందుకైనా మంచిది గెలిచి వచ్చాడేమో మళ్ళీ ఏమంటాడో ఈయన అనే రకంగానే ఆలోచించాం. మహా సర్వేలన్నీ కొనేసాడు. ఎక్కడ వార్తాపత్రిక, నువ్వు వార్తాపత్రికలు కొంటావా, నువ్వు యూట్యూబ్ ఛానల్ కొంటావా, తొక్కలేదు, నేను సర్వేలనే కొనేస్తాను. సర్వేలు కొనేసాడు. జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా ఒకనొక సిచ్యువేషన్ ఓటర్లని కన్ఫ్యూజ్ చేశారు. నిజంగా వస్తుందేమో, అట్లా వస్తుందేమో, ఇట్లా వస్తుందేమో అని. ఇకపోతే ఈ తీర్పు వీళ్ళు ఎందుకు గెలిచారు అనేది చాలా సింపుల్గా చెప్తే, ఇందాక జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బుక్క పట్టుకొని ఏడుస్తా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, మొత్తం నీరసంగా అయిపోయాడు మనిషి. నువ్వు చేసినవన్నీ గుర్తున్నాయి, నువ్వు అనౌన్స్ చేసిన ప్రతిదానికి వాళ్ళు +1000 +500 +2000 వేసుకుంటూ వెళ్ళారు. నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయి, నీ పథకాలు లేకలే, నీ వాలంటీర్లకు నువ్వు 5 ఇస్తే 10 ఇచ్చారు ఇక్కడ. నీకు అర్థమైందా? అండ్ ఆడపిల్లలకి, స్కూల్కి పోయి ఆడపిల్లలకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి. అయ్యో పిల్లలకు కూడా, స్కూల్ వెళ్ళే పిల్లలకి బోల్డ్. అంటే ఉచిత బస్సు, సిలిండర్లు, ఇవన్నీ బేసిక్ సూపర్ 6 నువ్వు ఇచ్చేవన్నీ ఉండగా వాటికి అదనంగా నువ్వు ఇచ్చిన వాటిలో కూడా ప్లస్ నువ్వు ఇచ్చిన దానికంటే 1000 ఎక్కువ ఇచ్చి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా పథకాలు చేర్చేసరికి వాళ్ళు గెలిచారు. నువ్వు అవన్నీ చెప్పుంటే నువ్వు కూడా గెలిచేవాడు ఏమో తెలియదు మొత్తానికి. గెలిచారు. కాకపోతే నువ్వు చేసిన ప్రధాన తప్పు ఏంటంటే, నువ్వేం చెప్పావు జగన్, 99% నా మేనిఫెస్టోలో అన్నీ చేసాము, ఒక 1% ఏదో దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడంటే 1% ఏదో మందుది అంతే, మిగతా అన్ని చేశాంగా. ఓ పిచ్చి తలకాయ, అదే కదా మెయిన్. దాంతో అది నీ ఇన్కమ్ ప్రధాన ఆదాయ వనరు అని నీకు తెలుసు ఆ విషయం. అందుకు దాన్ని నువ్వు అమలు పరచలా, పూర్తిగా దాన్ని అసలు ఉండకుండా చేస్తా అని చెప్పి మాట ఇచ్చి, అది చేసిన తర్వాత నేను సీట్ ఎక్కుతా అని చెప్పి నువ్వు దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేర్చుకొని ఎంతో సంపాదించి పక్క రాష్ట్రంలో కవితతో లింకులు పెట్టుకొని స్కాములు చేసి ఇవన్నీ రేపు వస్తాయి బయటికి. ఇన్ని చేసావు నువ్వు, బేసికల్లీ అంత సంపాదించుకున్నావు, ఏదో దాంతో కొద్ది గొప్ప పథకాలు అయితే ఇచ్చావు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్ని దానికి ప్లస్ చేశారు. అది సంగతి. ఇక మీ మద్యపానం గురించి మాట్లాడితే, నువ్వు నిజంగా ఆ పాత బ్రాండ్లనే కంటిన్యూ చేసి చాలా పాజిటివ్ ఉండేది, మహాయితో 10 రూపాయలు పెంచుకో, లేదా ఓ పని చేయి, ఆ పాత బ్రాండ్లే కంటిన్యూ చేసి ఆ డిస్టిలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో నీ చుట్టాలకి ఇచ్చుకో. బ్రాండ్ అని వచ్చేది, మంచి మంది అని దొరికేదిగా. నీ మందు నీకు దొరుకుతుంది, వాళ్ళు తాగే వాళ్ళకు ఉంటాయి. నీ మంది ఏమేస్తానంటే అదే కదా, వాడు తాగేది వాడికి ఇచ్చి కంపెనీ నీయే పెట్టుకో. ఆ కంపెనీ దగ్గర వసూలు చేసుకుని ఎవడొద్దు అన్నాడు, నీదే కదా రాష్ట్రం. ఆ తెలివి లేకుండా మొత్తానికి ఆ పాలసీ అంతా మార్చేసి గుడిలో లింగాన్ని మింగిన రకంగా ఉంది. ఆ 3 రూపాయలకి 4 రూపాయల సిరప్లని నువ్వు 600 700 వేసేసి అమ్ముకొని ప్రతి బాటిల్ మీద డబ్బులు, మళ్ళీ డిజిటల్ వ్యవహారం లేకుండా నాకు లెక్క పెట్టి చిల్లరిస్తేనే తీసుకుంటా అని బ్లాక్ మనీని యథేచ్ఛగా తీసుకున్నావు. ఇప్పుడు అవన్నీ ఏం చేసావు చెప్పు. సరే పోనీలే, కొద్ది గొప్ప పథకాల రూపంలో పావులా ఇచ్చావులే, కాదనం. నిన్నగాక మొన్న కూడా రైతుల అకౌంట్లో డబ్బులు వేసావు, కాదనం. కానీ
చేసావు కదా ఆ తాగుబోతు కడుపు కొట్టావు చూడు. నువ్వు ఎలక్షన్లో పంచిన చివరికి మళ్ళీ ఇంకొకటి, నువ్వు ఎలక్షన్లో పంచిన మందు కూడా అంత చీపే, ఆ దరిద్రమే. నీ ప్రతిపక్షం వాళ్ళు పంచిన మందు ఒరిజినల్. ఇది మెయిన్ స్ట్రాటజీ, నిజంగా చెప్తున్నా. నీ ప్రతిపక్షం వాళ్ళు పంచిన మందు, అరే ఎన్నాళ్ళైంది బ్రాండ్ చూసి, ఎన్నాళ్ళైంది బ్రాండ్ చూసని కడుపు నిండా తాగాడు వాడు. అమ్మాయి ఇది ఈ ప్రభుత్వం వస్తే ఈ మందే వస్తుంది నాకు అని. నువ్వు ఎలక్షన్ లో పంచిన మందు కూడా అదే, ఏదో ప్రెసిడెంట్ మెడల్, ఇంకేమో ఇవన్నీ పెంచేసరికి అమ్మో ఇది తాగేవాడు కూడా తాకుండా నీకు ఓటేలా. స్పెషల్ స్టేటస్ కూడా ఉందంట మందులోనా పేరు, ఇంకా అదొకటే తక్కువ బాబోయ్, అన్నీ ఉన్నాయి. అదేంటి ఇంకోటి ఏదో ఉండే, మెగా డిఎస్సి మందు పేరు అండి, మెగా డిఎస్సి. డిఎస్సి ఎట్లా పెట్టట్లే అని చెప్పేసి పేరు పెట్టింటానికి లేదు, అవి యూట్యూబ్లలో అక్కడిక్కడ చూస్తూ ఉంటాయి. మెగా డిఎస్సి ఎట్లా పెట్టట్లేదు, అక్కడ ఉద్యోగాలు చేయట్లేదు కదా, అంటే మందుకు పెట్టిన. వీళ్ళు ఏం ఎంచుకున్నారు తెలుసా, మందులకు ఏ పేరు పెడితే అంటే జనాలకి బాగా వాడుకలో ఉన్న పేర్లనే మందులకు పెడితే ఈజీగా కనెక్ట్ అవుతాయి అనుకున్నా. గవర్నమెంట్ పార్టీకి డిస్కనెక్ట్ అయ్యారు. ఇంత దారుణం నేను ఎక్కడ చూడలా. సరే మరి తెలివితేటలు ఏంటో ఇలా పడిపోయినాయి, కానీ ఆ రకంగా వీళ్ళు మందులు అమ్మేశారు. మొత్తానికి వ్యతిరేకత రావాల్సినంత వచ్చింది. ప్రధానంగా నిజంగా వైసీపీ ఓడిపోవడానికి కారణం మందు బాబులే, ఇది మాత్రం రాసి పెట్టుకోండి 100%. అది మిగతా వ్యవహారాలన్నీ తర్వాత. ముఖ్యంగా మనం వేణుస్వామి అమ్ముడు గురించి అంటే అమ్ముడు పోయారు కాబట్టి తెలియకుండా నమ్మారు, డబ్బులు లాస్ అయ్యారు. ఒకనొక దశలో నేను కూడా ఆలోచించాను, ప్రామిస్ మైండ్లో ఉంది బలంగా వీళ్ళు రారు అని. కానీ ఏంటో అంటే అరే ఈ సర్వే వీడు ఎందుకు అలా చెప్తాడు, అంత తెలివైనవాడు, నేను పుట్టక ముందు నుంచి ఉన్న సర్వే, గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాడు, నేను పుట్టక ముందు నుంచి ఉన్న సర్వేలు అండి కొన్ని ఉన్నాయి, వాళ్ళు అంత అబద్ధాలు చెప్తారా అని అట్లా నమ్మాల్సి వచ్చింది. కానీ అమ్ముడు పోయాయి అని ఇప్పుడు తెలిసింది. అది ఓకే, ఇది అండి ఏదైతే ఇప్పుడు సర్వేలు కానీ వేణుస్వామి లాంటి స్వామీజీలు కానీ చెప్పినటువంటి సర్వేలు అన్నీ కూడా తలకిందులయ్యాయి. సో ఇటువంటి వాటి మీద నమ్మి బెట్టింగ్ కాయటం, బెట్టింగ్లే చాలా తప్పు. అటువంటిది ఎలక్షన్ల మీద బెట్టింగ్ కాసి లాస్ అయిన అందరూ కూడా చాలా విచారకరం ఇట్లాంటి విషయాలు జరగడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.